Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ ఈ రోజుల్లో కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాం ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల మ్యారేజెస్ జరుగుతున్నాయి. అవును. కానీ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రం ఆ రిలేషన్షిప్ అనేది చాలా త్వరగా బ్రేక్ అవుతున్నాం మనం చూస్తున్నాం. ఎందుకని ఇలా జరుగుతుంది? ఇప్పటి కాలం ప్రకారం అసలు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు అనేవి చాలా తగ్గిపోయాయి. అక్కడక్కడ ఇంకా జరుగుతున్నాయి. అలా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ఏంటంటే ఏదో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. మహా అయితే 5 నిమిషాలు మాట్లాడుకుంటారు. వీళ్ళ ఎమోషన్స్ గురించిన డిస్కషన్స్ అక్కడ జరగవు. నీ ప్యాకేజ్ ఎంత? నా ప్యాకేజ్ ఎంత? నువ్వెక్కడ చేస్తున్నావు? నేనెక్కడ చేస్తున్నాను? ఇద్దరం కలిపి ఒకే దాంట్లోకి మనం షిఫ్ట్ అయితే కన్వీనియంట్‌గా ఉంటది కదా! ఇలాంటివేవో ఉంటాయి. మాట్లాడుకుంటారు. పెళ్ళయ్యి వచ్చిన తర్వాత సహజంగా లేడీస్ చాలా ఎమోషనల్ ఉంటారు. బై నేచర్ వాళ్ళు ఎమోషనల్‌గా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయాలి భర్తతో, ఎక్కువ టైం గడపాలి, కలిసి కాఫీ తాగాలి, కలిసి టీ తాగాలి, కలిసి భోంచేయాలి. ఇలా ఏవో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి. కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. అది సాధ్యం కానప్పుడు వీళ్ళు కూడా సర్దుకోవాలి. ఏమో ఇవాళ ఆయనకి ఆఫీస్ ఎక్కువుంది, లేట్ వస్తానన్నారు, లేదా భోజనానికి రానన్నారు అని సర్దుకోవాలి. వీళ్ళేంటంటే ఇవాళ భోజనానికి రాలేదు, మేము కలిసి భోంచేయలేదు అన్న భావన వీళ్ళలో ఎక్కువవుతుంది. ఆ ఎమోషన్స్ ఎక్కువవుతాయి. అలాంటి వాటిని తగ్గించుకోనప్పుడు ఆ ఎమోషనల్ రిలేషన్ అనేది బీటలు వారే అవకాశం ఎక్కువుంటుంది. అంటే నేను ఇవాళ సినిమాకెళ్దామనుకున్న ఆయనతో కలిసి, నేను బయటికెళ్దామనుకున్న ఆయనతో కలిసి, ఇలాంటి డిజైర్స్ ఉన్నప్పుడు వాటిని మనం కూడా కొంచెం అవతల వ్యక్తి బిజీ లైఫ్ అయినప్పుడు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోనప్పుడు ఆ ఎమోషనల్ రిలేషన్ అనేది బీటలు వారుతుంది. అక్కడ వాళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్సు ఇక బ్రేకప్‌కి దారితీస్తుంది. అదే ఎక్కువైతే బ్రేకప్‌కి దారితీస్తుంది. మాట మీద మాటే కదా ఏదైనా. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు అస్తమానం ఫోన్ తీసుకొని కూర్చుంటున్నావు, ఇలా ఏదో ఒకటి. దాంతో బ్రేకప్‌కి దారితీస్తుంది. అంచేత పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళైనా, వాళ్ళు మాట్లాడుకున్న పెళ్ళైనా అవతల వ్యక్తి ఎమోషన్స్‌కి భర్త కూడా వాల్యూ ఇవ్వాలి. అట్లాగే ఈమె కూడా ఆయనకి అవకాశం లేనప్పుడు తన ఇష్టాల్ని కొంత కుదించుకోవాలి. నాకు అది ఇష్టం, మాకు ఒక మెంబర్ ఉంది. ఆవిడతో మాట్లాడడానికి ఎవరైనా పెడితే ఆవిడ ఇష్టాలన్నీ ఏకరువు పెడుతుంది. వాడి ఇష్టాలు ఏంటి అడగదు. వాడి ఫ్యామిలీ గురించి అడగదు. నాకు టూర్లు ఇష్టం, నాకు బట్టలు ఇష్టం, నాకు చీరలు ఇష్టం, నాకు నగలు ఇష్టం, మొత్తం లిస్ట్ అంతా బయట పెడుతుంది. ఎమోషన్స్‌ని అవతల వ్యక్తి అర్థం చేసుకోలేదనే బాధపడతారు కానీ, అవతల వ్యక్తిని కూడా నేను కూడా అర్థం చేసుకోవాలి కదా! ఆయన బిజీగా ఉన్నప్పుడు నా ఇష్టాన్ని ఎలా ఆయన తీరుస్తాడు అనే వీళ్ళకి ఉండాలి. ఏదో ఆమె అడిగింది కదా! నేను టైం అడ్జస్ట్ చేసుకుందామని ఆయనకి ఉండాలి. అలాంటి అడ్జస్ట్‌మెంట్‌తో ఉన్న జీవితాలు ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గా వెళ్తాయి. ఇప్పటికి 15 ఏళ్లుగా పెళ్ళై జంటలు మా దాంట్లో నడుస్తున్నారంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని కాస్త హెచ్చుతగ్గులుగా ఉండడం వల్లే కదా! ఓ స్టెప్ ఆవిడ తగ్గొచ్చు ఒకసారి, ఒక స్టెప్ ఆయన తగ్గొచ్చు. అట్లా కలిస్తేనే ఉంటాయి. ఈగో ప్రాబ్లమ్స్ తోటి ఎవ్వరు నేను తగ్గను అంటే తమలపాకుతో నేనోటంటే తలుపు చెక్కతో నేరెండంట అన్నట్టు ఉంటుంది. అంచేత ఎక్కడ ఎప్పుడు ఎవరు తగ్గాలో మెయిన్ అది తెలిసి ఉండాలి. అది తెలిసి ఉన్నప్పుడు సంసారం సవ్యంగా సాగుతుంది. అంటే ఇంత ఫాస్ట్ కల్చర్ వచ్చేసింది. జనరేషన్ కూడా చాలా వరకి ముందుకెళ్ళిపోయారు. అవును. సో ఇలాంటి టైంలో కూడా పేరెంట్స్ ఇంకా ఎందుకని కొన్ని చోట్లలోనే మీరన్నట్టుగా అవును. ఇంకా ప్రెషర్ పెట్టేసి పెళ్లిళ్ళు చేసేస్తే వీరనుకున్న ఎక్స్‌పెక్టేషన్‌కి ఆ పార్ట్నర్ రీచ్ అవ్వకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఇంకా వేరే అదొక అవును. డిఫరెంట్ వేలో అది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకని ఇంకా ప్రెషర్ పెట్టాలి అన్న ఉద్దేశంలో ఉంటున్నారు అది పేరెంట్స్? ఒకప్పుడు తరతరాలుగా మన కుటుంబాల్లో పెళ్లి అంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసి 2 తరాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని చేసేదే పెళ్లి అన్న భావన ఉండేది. ఓ 50 ఏళ్ల కిందట. అది వుమెన్ ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత, ఉద్యోగ అవకాశాలు పెరిగిన తర్వాత పెళ్లి అంటే మా భార్యాభర్తలు మా ఇద్దరికీ సంబంధించిన విషయమే. ఇందులో మీ ప్రమేయం లేదు అన్న భావన బాగా పెరిగిపోయింది. అంచేత చాలా వరకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏంటంటే వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి అంటున్నారు. దానికి పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఓకే చెప్పాల్సొస్తుంది. వాళ్ళన్న మాట కాదనిపోతే వాళ్ళు ఎటు చెబుతారో, ఏం చేస్తారో అనే భయం కొద్దీ వీళ్ళు కూడా ఓకే చెప్తున్నారు. అయితే చాలా చోట్ల ఇంకా ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళనేవి అవుతున్నాయి. అవును. పెద్దల అభిప్రాయంలో ఏంటంటే వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసాము, వాళ్ళ ఫ్యామిలీ మంచిది, ఇంకా అంతకంటే మనకేం కావాలి అన్న ఉద్దేశంలో తీసుకుంటారు. వీళ్ళకి కొంత ప్రెషర్ ఇస్తారు. అది నేను చేసుకోనన్నా సరే సంబంధం మంచిది, అబ్బాయి ప్యాకేజీ మంచిది, అబ్బాయి పేరెంట్స్ మంచివాళ్ళు అని వీళ్ళు ప్రెషర్ ఇస్తారు. సరే చేసేస్తారు. చేసేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఎమోషనల్ రిలేషన్స్‌లో అభిప్రాయ భేదాలు వస్తాయి.
ఈమె మనసులో మొదటి నుంచి ఆ నెగటివిటీ ఉంది కాబట్టి చూసావా నన్ను అర్థం చేసుకోలేదు. నేను చెప్తే నా పేరెంట్స్ అర్థం చేసుకోలేదు. నా పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు చేసుకోనివ్వలేదు. వీడిని నాకు అంటగట్టారు అనే భావన ఈమెలో ఉంటది. ఆ అబ్బాయికి కూడా అదే భావన ఉంటది. ఆ అబ్బాయి ఎవరినో చేసుకుందాం అనుకున్నాడనుకో, మన కులం కాదని ఏదో కులపిచ్చి ఒకటి ఉంటది కదా! హ్మ్. మన కులం కాదని మళ్ళీ వీళ్ళు వాళ్ళ కులపు అమ్మాయిని తీసుకొచ్చి చేశారు. హ్మ్. వాళ్ళిద్దరికీ సూట్ అవ్వలేదు. ఎమోషనల్ రిలేషన్స్‌లో తేడా వచ్చింది. కలవలేదు. అంచేత అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు చాలా వరకు పెద్దలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. పిల్లల ఇష్టాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్ళు అనుకున్న సంబంధమే చేస్తున్నారు. కొంత ఇంటర్ కాస్ట్‌లు కూడా అవుతున్నాయి ఇందులో చాలా హ్మ్. వరకు. హ్మ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఎందుకనమ్మా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీకి చాలా వరకి కపుల్స్‌లలో దూరం అనేది పెరిగిపోతూ వస్తుంది. రీజన్ మనం ఎక్కడ చూసుకోవచ్చంటారు? అదే పెద్దవాళ్ళు చేసిన పెళ్లిలో చాలా వరకు ఈ డిఫరెన్సెస్ వస్తాయి. పెద్దలు చేసిన పెళ్లిలో కూడా అర్థం చేసుకున్న దంపతులు కూడా ఉన్నారు. కానీ అక్కడక్కడ ఈ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ రిలేషన్స్ ఆ కంపాటబిలిటీ లేనప్పుడు ఇద్దరి మధ్యలో కలవటం లేదా అన్న ఫీలింగ్ వస్తుంది. హ్మ్. అది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాంట్లో కూడా కలవటం లేదన్న ఫీలింగ్ చాలా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని చేసుకుంటున్న పెళ్ళిళ్ళే ఎక్కువ. వాళ్ళిద్దరూ 3 నెలలు మాట్లాడుకొని, 6 నెలలు మాట్లాడుకొని, ఏడాది మాట్లాడుకొని మేమిద్దరం ఫ్రెండ్స్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళలో కూడా ఈ డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి అంటే ఇందాక చెప్పాను కదా! స్వీట్ నథింగ్సే ఉంటాయి. అప్పుడప్పుడు కలిసి, అప్పుడప్పుడు మాట్లాడుకున్నప్పుడు. 24 అవర్స్ ఒక ఇంట్లో కలిసి ఉండడం ఎప్పుడైతే జీవించారో ఇద్దరి మధ్యన ఆ కంపాటబిలిటీ ఉండదు. అంటే ఆయన అనుకూలంగా ఆవిడ ఉండదు. ఆవిడ అనుకూలంగా ఆయన ఉండడు. హ్మ్. ఆయన పెందరాళే లేవడం ఇష్టం. ఆవిడకి లేట్‌గా లేవడం ఇష్టం. లేదా సండే లేజీగా ఉంటది. సండే ఒక్కరోజే కాబట్టి ఆయన ఇంకా ఏవేవో పనులు చేయాలనుకుంటాడు సెలవు రోజున. ఆయన యాక్టివ్‌గా ఉంటాడు. ఈమె లేజీగా ఉంటుంది. ఇలా ఏదో ఒక డిఫరెన్సెస్ వస్తాయి. ఆ డిఫరెన్సెస్ వచ్చేప్పటికి గొడవలు స్టార్ట్ అవుతాయి. హ్మ్. ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈమె తగ్గదు, ఆయన తగ్గడు. ఎవరి ఈగో వాళ్ళు తగ్గించుకోరు. సగం మేరకమ్మ ఇందులో ఉండేవి ఈగో ప్రాబ్లమ్సే. ఆ ఈగోని కొంచెం తగ్గించుకోగలిగితే సంసారాలు సెట్ అవుతాయి. కానీ ఎవరు అనుకోరు నాకు ఈగో ఎక్కువ అని. ఇప్పుడు నేను అనుకుంటానా నాకు ఈగో ఎక్కువ అని అనుకోను. హుహు. ఎందుకంటే ఏదో ఒక కారణం చెప్తాను. అది అలా అయిందంటే ఇది ఇలా అయింది అని. హ్మ్. హ్మ్. అంతేగాని లేదండి ఇది పొరపాటే అయింది. నిజమే నేను కొంచెం తగ్గుండాల్సిందని నేను అనుకోను. ఎందుకని నా ఇగో అక్కడ డిస్టర్బ్ అవుతది గదా! డిస్టర్బ్ నా అయితది. ఇగో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గించుకోవాలి? అన్న ప్రాబ్లమ్ ఎక్కువవుతుంది. ఇదివరకు ఆడవాళ్ళలో ఎడ్యుకేషన్ లేదు. అంచేత వాళ్ళకి పడడం తప్ప రెండో మార్గం లేదు. వెళ్ళడానికి అవకాశం లేదు. పుట్టింటారు రానివ్వరు. ఉద్యోగం చేసుకొని బతకలేరు. ఎక్కడ బతుకుతారు? అంచేత మొగుడు కొట్టినా, తిట్టినా, ఆయన డామినేట్ చేసినా భరించడమే తెలుసు ఆడదానికి. ఇప్పటి లేటెస్ట్ ఆడవాళ్ళేంటంటే చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి మంచి మంచి ప్యాకేజీలున్నాయి. నీ ఎక్కువేంటి, నా తక్కువేంటి, నీకంటే 2 పాళ్ళు నేనే ఎక్కువ అన్న స్థాయిలో ఆడవాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. సో, ఎందుకు పడాలి అన్న క్వెషన్ వచ్చింది. ఇదివరకు పడ్డం తప్ప మార్గం లేదు. ఇప్పుడు ఎందుకు పడాలి? ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుంటా, ఇంకో పెళ్లి చేసుకుంటా, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటా. చాయిస్‌లు చాలా ఉన్నాయి. చాయిస్‌లు ఎప్పుడైతే ఉన్నాయో నేనెందుకు పడాలి అన్న ఇగో ప్రాబ్లమ్ ఎప్పుడైతే వచ్చిందో నేను తగ్గను అని ఖచ్చితంగా చెప్పేస్తారు. మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ యాక్షన్‌లో చూపిస్తారు. నేను తగ్గేది లేదు అని. సో, అక్కడ డిఫరెన్సులు మొదలవుతాయి. అది పెద్దవాళ్ళు చేసిన పెళ్ళైనా, వాళ్ళు చేసుకున్న పెళ్ళైనా ఇగో క్లాషెస్ వస్తాయి. మెయిన్ పెద్దవాళ్ళు చేసిన పెళ్లిలో ఇగో క్లాషెస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ. 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 ఎందుకంటే మీరే మాట్లాడుకున్నారు గదా! అంటారు వాళ్ళ లవ్ మ్యారేజ్ అయితే. మీరే ఇన్ని సంవత్సరాలు మాట్లాడుకొని మీరే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని. అదే పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే పిల్లలు అనే చాయిస్ ఎక్కువుంటది. మీరే తగలెట్టారు. ఈ సంబంధం తీసుకొచ్చి నా నెత్తిన రుద్దారు. వాడు మంచి చెడ్డలు వాడు మంచివాడన్నారు. వాడి ప్యాకేజీ బావుందన్నారు. వాడు అందంగా ఉన్నాడన్నారు. ఏదేదో చెప్పారు. మా ఇద్దరికీ కంపాటబిలిటీ లేదు. అని వీళ్ళు పెద్దవాళ్ళని బ్లేమ్ చేస్తారు. ఎవరు ఎవరిని బ్లేమ్ చేసినా చివర జరిగేదేంటంటే ఈగో క్లాషెస్ రావడం, బ్రేకప్ రావడం, మళ్ళా డైవర్సు, మళ్ళా పెళ్లి లేదా లివ్ ఇన్ రిలేషన్. అందుకనే ఫోర్సబుల్ మ్యారేజెస్ అనేవి కొంచెం అవాయిడ్ చేసేసి వాళ్ళ చాయిస్‌కి ఇస్తే బెటర్ అంటారు. బెటర్ ఎప్పుడు గూడా. ఎందుకంటే అందులో గూడా తేడాలొస్తున్నాయి. కానీ ఇక వాళ్ళ బాధ వాళ్ళు పడతారంతే. నేను విడాకులు ఇచ్చేస్తున్నానంటే పేరెంట్స్‌కి చెప్పే చాయిస్ లేదమ్మా. అలా విడాకులు కాదమ్మా సర్దుకోవాలి నువ్వే అని చెప్పే చాయిస్ తల్లికి లేదు. హ్మ్. 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 తండ్రికి అసలే లేదు. ఎందుకంటే నీకిష్టమైతే మీ ఇంటికి వస్తా. మీ ఇంటికి రావద్దంటే నేను అదే హాస్టల్‌లో ఉంటా. ఏంటి వాడితో పట్టలేదు నాకు విడాకులు ఇస్తున్నానంటే మీ గొడవేంటి? ఇవ్వద్దు, ఇవ్వద్దు భరించమంటే ఎన్నాళ్ళు భరిస్తాను నేను? హ్మ్. నేను భరించను. నేను విడాకులు ఇచ్చేస్తున్నా. మీరు రావద్దంటే మీ ఇంటికి రావడం మానేస్తా అని చెప్పడానికి ఏ పిల్లలు సందేహించట్లేదు. హ్మ్. ఎందుకంటే పేరెంట్స్‌కి ఆ ఎమోషనల్ రిలేషన్ ఉంది గానీ పిల్లలకి పేరెంట్స్‌తో ఎమోషనల్ రిలేషన్ చాలా తక్కువ. హ్మ్. కంపారిటివ్‌గా చూస్తే వాళ్ళకంటే తక్కువ. అలా కాబట్టి వీళ్ళు బెదిరిస్తున్నారు. నేనెళ్ళిపోతాను. నేను హాస్టల్‌లో ఉంటాను. నేను ఇంటికే రాను. ఇంటికి ఎళ్ళకపోతే ఎలా? పిల్లని ఎలా చూస్తామన్న బాధ పేరెంట్స్‌కుంది గానీ, అమ్మా, నాన్నని ఎలా చూస్తామన్న బాధ పిల్లలకి లేదు. అంచేత నేను హాయిగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటా. అక్కడ నాకు బోలెడుమంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు టైమ్ పాస్ అయిపోతుంది. ఏంటి కోన్ కిస్కా గొట్టంగాడు లేకపోతే నేను పెళ్లి చేసుకొని నేను ఉండలేనా?
హ్మ్. అన్న ధీమా. లివ్ ఇన్ రిలేషన్ మార్గం ఉండనే ఉంది. డైవర్స్ ఉండనే ఉంది. చాయిస్‌లు ఉండనే ఉన్నాయి. అంచేత దీనికే స్టిక్ అయ్యి ఉండాలి అన్న భావన పూర్వం ఉన్నట్టు ఇప్పుడు లేదు. లేదు. అది మెయిన్ అది. అమ్మ ఏదన్నా బంధంలో అది బ్రేకప్ అయిపోయింది అనంటే, ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నారు. అవును. అది వాళ్ళు హీలింగ్ చేసుకోవడం కోసమా? లేదు అంటే ఆ రిలేషన్‌షిప్ నుంచి ఎస్కేపింగ్ అవ్వడం కోసమా? ఇది హీలింగ్ కాదు. చెప్పాలంటే ఎస్కేపిజం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు అనకూడదు గానీ మగవాళ్ళు చాలామంది వాళ్ళ మనసు బాలేకపోతే వాళ్ళు చేసే పనేంటి చెప్పు? ఇంటికెళ్ళి లేదా బార్‌కెళ్ళి డ్రింక్ తాగుతారు. ఇవాళ వర్షం వచ్చింది డ్రింకు. ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది బీరు. లేదా ఫ్రెండ్స్ కలిసాం డ్రింకు. ఇది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మొదలుపెట్టారనుకో, అది ఎస్కేపిజమే కదా! నా మనసులో బాధగా ఉంది. నా బాధ తగ్గడానికి డ్రింక్ తాగుతున్నా. హ్మ్. దేవదాసులు కథలో లాగా. హ్మ్. నీ బాధ తగ్గడానికి డ్రింకే నీకు ఒక దాన్నేమంటే ఒక టాబ్లెట్ లాగా ఒక మందా అది? బాధ తగ్గడానికి నిన్ను నువ్వు హీల్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యవు? అందులో నా తప్పేముంది ఇలా జరగడానికి అని ఎందుకు ఆలోచించుకోవు? నీ మనసులో పట్టుదలేది? బలహీనత వెంటనే బార్‌కి పరిగెట్టిపోతారంతే. హ్మ్. అంటే నీకొచ్చిన బాధని తట్టుకోవడానికి ఇదొకటే మందు గాదు. అది నీ కాన్ఫిడెన్స్ నీకుండాలి. నేనెక్కడ తప్పు చేశానా అని అనుకోవాలి. నిజంగా నువ్వు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది ఎవ్వరూ జేయరు. ఎవ్వరూ జేయరు. ఆడవాళ్ళు చేయరు, మగవాళ్ళు చేయరు. అందరికీ చేతనైంది ఒకటే డ్రింక్. హ్మ్. అలాగా ఏదో జరిగావు నువ్వు. రిలేషన్‌షిప్ ఎస్కేపిజం. అంటే ఒక రిలేషన్ రిలేషన్‌షిప్. బ్రేక్ ఇప్పుడు అవ్వగానే ఈమెతో ఇంకొకరిని హ్మ్. చాయిస్ అమ్మా. దీనికి ఏబీసీ చాయిస్ ఉన్నట్టు ఈమెతో రిలేషన్‌షిప్ చెడిపోతే ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి అక్కడ చాయిస్ రెడీగా ఉంది నీకు. హ్మ్. కాబట్టి ఎళ్తున్నావు. అక్కడ పూర్వం ఎందుకు వెళ్ళలేదు? పూర్వం అందరూ దాదాపుగా దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళే. ఈ దంపతులు కాదని ఇంకొక ఆవిడ దగ్గరికెళ్ళే అవకాశమే లేదు ఇదివరకు. చచ్చినట్టు కష్టమో, సుఖమో ఈ పెళ్ళాంతో భరించాల్సిందే, ఈ మొగుడితో భరించాల్సిందే. హ్మ్. ఇప్పుడు చాయిస్ వచ్చింది కదా! హ్మ్. వీడు కాకపోతే ఇంకో రిలేషన్‌లోకి వెళ్ళిపోతా. ఇది కాకపోతే ఇంకో రిలేషన్‌లోకి వెళ్ళిపోతా. అది హీలింగ్ అనుకుంటున్నారు గానీ అది హీలింగ్ కాదు. అంటే ఆ ఇట్ టైంలో ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. ఆ టైంలో వాళ్ళు కొంచెము బాధలో ఉన్నారు గాబట్టి, ఎదుటి వాళ్ళొచ్చేసి కొంచెం మంచి మాటలు చెప్పేసి ఓదార్పులాగా ఉండడం, దాన్ని కొంచెం వాళ్ళు అంచేత కన్సర్న్‌గా అనుకోని ఫీల్ అంచేత అవ్వడం. అది కన్సర్న్ అని అనుకోవడం నీ తప్పు. నువ్వు ఖాళీ టికెట్ కాబట్టి ఆవిడేదో నిన్ను ఓదారుస్తుంది. ఒకళ్ళు ఓదార్చినంత మాత్రాన వాళ్ళు నా పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవడం కూడా అమాయకత్వమో, దాన్ని మూర్ఖత్వం అనాలో తెలీదు. హ్మ్. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు నీ దగ్గరికొచ్చారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కాబట్టి. నిన్ను హీల్ చేయడంలో వాళ్ళు టైం పెట్టారు. కరెక్టే. కానీ అంత మాత్రాన ఆమె నా కోసం టైం పెట్టింది అని ఆమె వైపుకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? హ్మ్. నీకున్న దా బాధ్యతలేంటో, నీకున్న రైట్స్ ఏంటో, నీకున్న డ్యూటీస్ ఏంటో ముందు చూసుకోవాలి. నీ పార్ట్నర్‌తో నీకెందుకు విభేదం వచ్చింది? అని కాకుండా సొల్యూషన్ ఒక్కటైనా ఇంకో దానికి వెళ్ళిపోవడం. అదొకటే సొల్యూషనా? ఈడ బ్రేకప్ చెప్పేయడం, ఇంకొక దానికి వెళ్ళిపోవడం. ఏమన్నా అంటే నాకిదే సొల్యూషను. నా పట్ల ఆమె కన్సర్న్ చూపించింది. చూపించింది ఎన్నాళ్ళు చూపిస్తది? నువ్వు కలిసున్నప్పుడు ఎందుకు చూపించలే ఆవిడ? నీకు ఆల్రెడీ ఇక్కడ సీట్ ఖాళీ లేదు కాబట్టి. ఇప్పుడు సీట్ ఖాళీ అయిందనంగానే ఆవిడ ఎక్కువ కన్సర్న్ చూపించింది. అది చాలా పొరపాటమ్మా. అంటే మీ ఇద్దరి మధ్యన ఉండే విభేదాలను ఆసరాగా చేసుకొని థర్డ్ పార్టీ ఎంటర్ అవుతున్నారు అంటే అది నీకొక హెచ్చరిక. అంటే మూడో వాళ్ళు నా కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు స్ట్రాంగ్‌గా ఉండడం పోయి నువ్వే అటువైపుకి మళ్ళుతుంటే ఈజీగా దొరికిపోతావు కదా! హ్మ్. ఈజీగా వెళ్ళిపోతారు. ఇటు బ్రేకప్ ఈ విభేదాలు పెరిగిపోతాయి. అటు దగ్గరవుతున్న కొద్దీ ఇటు దూరం అవుతాడు ఆటోమేటిక్‌గా. హ్మ్. రిజల్ట్ ఏమవుతుంది? ఈడ బ్రేకప్ బ్రేకప్ వచ్చేస్తుంది. అవుతుంది. ఇది మర్చిపోవడానికి ఇంకొక ఆమెకి దగ్గరవుతాడు. హ్మ్. ఓకే. అయ్యావు. అయ్యే వరకే అది. అయిన తర్వాత అక్కడ రావా విభేదాలు? వస్తాయి. అక్కడ వస్తాయి గదా! అప్పుడేం చేస్తావు? మూడో మనిషికెళ్తావు. 3 కాకపోతే 4 ఇలా ఎంతమందిని మారుస్తావు? చేత స్టార్టింగ్‌లో నీలోనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని మార్చినా గూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ గాదు. అంచేత ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటో ఆలోచించుకొని మొట్టమొదటి దానికి స్టిక్ అయ్యి ఉండడానికి ప్రయత్నం చేయి. నా దగ్గరికి వచ్చే డైవర్స్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు 52 ఏళ్ళకి నువ్వు డైవర్స్ ఇచ్చేసావయ్యా! నీ పిల్లలున్నారు వాళ్ళనెలా మర్చిపోగలుగుతున్నావు? హ్మ్. ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుంటావు. ఓకే. అగ్రీడ్. ఆమెతో విభేదం వచ్చి ఈమెను చేసుకున్నావు. ఈమె ఎంత పర్ఫెక్ట్ అనే గ్యారంటీ నీకుందా? నువ్వేం తెలుసు? ఈమె ముక్కు, మొఖం చూసావు. ఏదో చదువుకుందన్నావు చేసుకున్నావు. హ్మ్. ఈమె మెంటాలిటీ నీకు తెలీదు. నువ్వు 4 నెలలు కాదు 4 ఏళ్ళు మాట్లాడినా మెంటాలిటీస్ ఎవరికీ అర్థం కావమ్మా. ఎందుకంటే 2, 3 గంటలు బయట కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అందరికీ స్వీట్ నథింగ్సే ఉంటాయి. 24 అవర్స్ కలిసి ఇంట్లో జీవించడం మొదలుపెట్టిన తర్వాతనే వస్తాయి ఓకే. డిఫరెన్సెస్ అనేవి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రైట్ ఫీల్ అవుతారు. ఎంత లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నా సరే ఒక రైట్ ఉంది నాకు. నేను ఆయనతో కలిసి ఉంటున్నాను అన్న ఇది వస్తుంది. తర్వాత ఈ 24 అవర్స్ కలిసి ఉండడంలో ఇంత లేట్ ఎందుకొచ్చావు? వాళ్ళతో ఎందుకు మాట్లాడావు? వీళ్ళతో ఎందుకు ఇవన్నీ వచ్చేస్తాయి. హ్మ్. నువ్వు మాట్లాడే 2, 3 గంటలు అదే బిఫోర్ మ్యారేజ్ బయట లేదా బిఫోర్ లివ్ ఇన్ రిలేషన్ బయట కలిసావు 2, 3 గంటలే ఉంటారు. ఆ 2, 3 గంటలు అన్ని స్వీట్ థింగ్సే మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఉండవు గదా! అంచేత అది అర్థం జేసుకోవాలి.
ఇంకొక లివ్ ఇన్ రిలేషన్‌కో, ఇంకొక మ్యారేజ్‌కో నువ్వు వెళ్ళినంత మాత్రాన ఆమె 100కి 100 పాళ్ళు పెర్ఫెక్ట్ అనే నమ్మకం నీకుందా? లేదు కదా! మరెందుకయ్యా అలాంటప్పుడు ఉన్న ఆవిడతోటే సర్దుకోవచ్చు కదా! అది నేను చేసే కార్యక్రమానికి వ్యతిరేకమైనా గూడా నేనది చెప్పడం మానను. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆమెని చేసుకున్నంత మాత్రాన చూస్తదనే గ్యారంటీ లేదు. లేదా నీ పిల్లలే నీ దగ్గరే ఉన్నారు. ఆ పిల్లల్ని ఆవిడ చూస్తదనే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఉన్న భార్యతోటే సర్దుకుంటే పోతుందేమో, కొంచెం ఇంకొకసారి ప్రయత్నం చెయ్యి, ఇంకొకసారి ఆలోచించు అని చెప్తే, లేదు మేడం ఆవిడతో చాలా కష్టం అండి అంటారు. అది నీ కర్మ, నువ్వు అనుభవించు. మనం ఏం చేస్తాం? హ్మ్. అంచేత ఏంటంటే అది ఒకటి బ్రేకప్ అయిపోతే రెండో లివ్ ఇన్ రిలేషన్‌కి వెళ్ళిపోవడం అనేది ఒక ఆప్షన్ అక్కడ రెడీగా ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారు. హ్మ్. అది లేకపోతే ఏం చేస్తారు? అది లేకపోతే ఉన్నదాంతో అంటే అది సర్దుకొని హీల్ ప్రయత్నించారా? చేసుకోవడానికి కాదు. అంటే ఈ బాధని అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. అది ఆ! ఎస్కేపిజం ఒక్కటే. అది హీల్ చేస్తదని అనుకుంటే, హీల్ చేస్తే నువ్వు వెళ్లి డ్రింక్ తాగుతావు. ఇవాల్టి వరకు ఆ డ్రింక్ బావుంది, మత్తుగా పడుకున్నావు. మొన్నటి పొద్దున్న నీ ప్రాబ్లమ్ ఎక్కడికి పోయింది? తాత్కాలికంగా పక్కకెళ్ళింది మళ్ళీ. నీ నిషా దిగిపోగానే మళ్ళీ ప్రాబ్లమ్ ప్రత్యక్షమైంది గదా! హ్మ్. హ్మ్. అంచేత అది దేనివల్ల హీల్ గాదు. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే అవుతుంది. నీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎందుకని డిఫరెన్సెస్ వచ్చాయి? ఆవిడతో కూర్చో, ఆవిడతో మాట్లాడుకో. నీకే ప్రాబ్లమ్ వచ్చింది నా నుంచి? నేనేం చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది? లేదా నీ నుంచి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇది నువ్వు సర్దుకోగలవా? ఇది నువ్వు తగ్గించుకోగలవా? అలా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యల్ని గూడా రోడ్డున పెట్టుకుంటున్నారు. లేదా డైవర్స్ తీసుకుంటున్నారు. లేదా సెపరేట్ అయిపోయి ఇంకొక మనిషి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన కొత్తల్లో కొత్త మోజు కొన్నాళ్ళు బానే ఉంటుంది. తర్వాత ఎన్నాళ్ళు బావుంటుందది? అది హ్మ్. తీరిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఆమెతో గొడవలొస్తాయి. ఆయనెవరో అంటే నా దగ్గర ఇప్పుడు చెప్పాను కదా! హ్మ్. చెప్పండి. చెప్పండి. అదే నలుగురిని మార్చాడు లివ్ ఇన్ రిలేషన్‌లో. ఎంతమందితో ఉన్నా లివ్ ఇన్ రిలేషన్ అంతే ఉంటుంది. అది అర్థం కావాలి. అది అర్థం కావటం లేదు. కాబట్టి ఈవిడతో లివ్ ఇన్ రిలేషన్, ఈవిడ కాకపోతే ఇంకొక ఆవిడ, ఇంకొక ఆవిడ కాకపోతే ఇంకొక ఆవిడ. ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆడవాళ్ళు కూడా ఆప్షన్‌లు దొరుకుతున్నారు రెడీగా. ఇదివరకు దొరికేవాళ్ళు కాదు. హ్మ్. ఒక భార్య, ఒక భర్త అంటే కట్టుబడి ఉండడమే. ఎవరు వేకెన్సీలు ఖాళీగా లేరు. ఇప్పుడు అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి రెడీగా ఇంకొక మనిషి దొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు. ఆడ, మగ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీసులో కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేస్తున్నప్పుడు అంతో ఇంతో కలిసి మాట్లాడుకుంటారు. అంచేత ఈవిడ కాకపోతే ఆఫీస్‌లో ఎవరో ఉంది సమెక్స్. ఈవిడ కాకపోతే ఇంకొక ఆఫీస్‌లో ఆవిడ నాకు ఎక్కువ ఫోన్‌లు చేస్తూ ఉంటది. ఈ హ్మ్. ఫోన్‌లు, ఈ ఇదేంటివి రీల్సు, ఈ కామెంట్సు ఇవి వచ్చిన తర్వాత జనాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. హ్మ్. ఆఫీసుల్లో దొరుకుతారు, బయట దొరుకుతారు, క్లబ్బుల్లో దొరుకుతారు, పబ్బుల్లో దొరుకుతారు, ఎక్కడో అక్కడ దొరుకుతారు. ఆప్షన్ ఉంది కదా మాకు. ఉన్నప్పుడు ఈవిడతోటే ఎందుకు వెళ్ళాడాలి బ్రేకప్ వస్తే? హ్మ్. అంతే. అంచేత ఈ విచ్చలవిడితనానికి సగం చాయిస్ కారణం. అంతే తప్పించి రిలేషన్‌షిప్ బ్రేక్ అయిన వెంటనే హీలింగ్ అనో, అబ్బే! లేకపోతే హీలింగ్ లేదు. కన్సర్నో నా బొంద లేదు. ఇట్ జస్ట్ ఈస్ ఎస్కేప్ నథింగ్ చేసుకొని బట్ ఎస్కేపిజం. హ్మ్. తప్పించుకునే మార్గం ఒక అందమైన ఒక మాట చెప్తున్నారంతే. హ్మ్. హీలింగ్ అని. కాదు. అది హీలింగ్ దానివల్ల హీలింగ్ రాదు గూడా. ఇప్పుడు డ్రింక్ దిగితే తాత్కాలిక ప్రభావం ఎలా ఉంటదో, సేమ్ ఈ అంతే. హీలింగ్ గూడా అంతే. ఇంకొక లేడీతో వెడితే తాత్కాలికంగా బానే ఉంటది కొద్ది రోజులు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ నీ సమస్య నీదే. క్వెషనింగ్ చేయనంత వరకే ఆ రిలేషన్‌షిప్ బావుంటదేమో. ఎప్పుడైతే క్వెషన్ స్టార్ట్ అవుతుందో ఇంకప్పుడు అప్పుడే పోతుందది. అది అంతే. పోతుంది. అంతే. ఏదైనా అంతే. యాహ్! అమ్మ ఈ రోజుల్లో బంధాలలో ఏదన్నా పొరపాటు జరిగింది అంటే ఎవరిది పొరపాటు అన్నది పక్కన పెట్టేస్తే బ్లేమ్ జేసుకోవడమే ఒకరినొకరు బ్లేమ్ జేసుకోవడమే ఖచ్చితంగా. ఎక్కువైపోతుంది అని జెప్పేసి మనం భావించొచ్చా? ఖచ్చితంగా. అందులో ఎలాంటి సందేహం లేదు. హ్మ్. ఎందుకంటే ఎవరు ఎవరిది తప్పని ఒప్పుకోరు. ఇప్పుడు నాది తప్పని నేను చస్తే ఒప్పుకోను. దానికి తగినట్టుగా నేనేదో ఒకటి చేస్తూనే ఉంటా. దానివల్ల అలా అయింది, దీనివల్ల ఇలా అయిందని. అంతే తప్ప నా పొరపాటు వల్ల ఇలా అయిందని ఒప్పుకోను గదా! ఇగో ప్రాబ్లమ్ వస్తది అక్కడ నేనెందుకు ఒప్పుకోవాలని. హ్మ్. హ్మ్. అలాగే భార్యాభర్తలైనా రిలేషన్‌లో ఉన్నా, ఏ ఇద్దరి మధ్యన ఉన్నా గూడా హ్మ్. ఎవరు ఎవరి తప్పుని అంగీకరించడానికి ఒప్పుకోరు. హ్మ్. అక్కడ ఇగో ప్రాబ్లమ్ ఉంటది. అంతే. ఇగో ప్రాబ్లమ్ వల్ల బ్లేమ్ ఒప్పుకోరు. జేసుకుంటూ బ్లేమ్ ఉంటారైతే. జేసుకుంటూ ఉంటారంతే. ఆమె ఎలా చేసిందని, ఇప్పుడు ఈయన ఇలా భార్యాభర్తల చేసింది. మధ్యలో ఎలా ఉంటుంది? అదే లవర్స్ విషయంలో ఎలా ఉంటుంది? ఒకసారి మనం డిస్కస్ జేస్తే ఎలా ఉంటుందమ్మా? అంటే అదే భార్యాభర్తలైనా, లవర్స్ అయినా ఇప్పుడు లవర్స్ గూడా పేరుకి భార్యాభర్తల కిందే లెక్క గదా! అఫీషియల్‌గా వాళ్ళు వివాహం చేసుకోపోయినా, ఇద్దరూ కలిసి ఎప్పుడైతే ఉంటున్నారో, భార్యాభర్తలకి ఇంకా అవకాశం ఎక్కువుంటది. 24 అవర్స్ ఒకే ఇంట్లో ఉంటారు గాబట్టి, హ్మ్. ఒకరినొకరు బ్లేమ్ జేసుకునే అవకాశం ఎలా ఉంటుంది? ఎక్కువుంటుంది. అంటే నువ్వు లేట్‌గా వచ్చావు, నువ్వు లేట్‌గా లేచావు, నువ్వు ఇలా లేజీగా కూర్చున్నావు, సండే గదా! ఎక్కడికైనా ఎడదామంటే తీసుకెళ్ళలేదు. ఇలా ఆవిడ బ్లేమ్స్ ఏవో ఆవిడకుంటాయి. ఈయన బ్లేమ్స్ ఏవో ఈయనకుంటాయి. ఇవాళ సండే గదా! కాస్త స్పెషల్ ఏమన్నా చేస్తదేమో అంటే, ఇవాళ సండేనే వంట చేయను. హోటల్‌కి పోదామంది, సినిమాకి పోదామంది. ఆదివారం ఉన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా హోటళ్ళకి, సినిమాలకి పోతే నాకు రెస్ట్ ఏముంటది అని ఆయన బ్లేమ్ జేస్తాడు. హ్మ్. ఆయన్నడిగితే 100 జెప్తాడు ఆవిడ మీద. ఆవిడనడిగితే ఆవిడ 100 జెప్తది ఆయన మీద. అంచేత ఇవి ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అంటే, ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం మెయిన్‌లీ. హ్మ్. ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి, ఆ నెపం ఇంకొకళ్ళ మీద రుద్దేస్తారు.
ఇప్పుడు ఇది బాగా ఎక్కువైంది. ఎందుకంటే ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకోవడానికి ఎవ్వరు ఇష్టపడల. మా పని మనిషి ఉంది. ఇవాళ పొద్దున ఆ చీర అలా మడత పెట్టావేంటి? కింద పడిపోయింది. కనీసం ఆ జాకెట్ తీసి సరిగ్గా పెట్టొద్దా అంటే, అది పడిపోయిందమ్మా తర్వాత పెడదామని పెట్టలా. తర్వాత ఎందుకు ఇప్పుడే పెట్టొచ్చు తర్వాత మర్చిపోతావు కదా! అంటే, కింద పోచా చేశాను కదమ్మా! ఆ తడిలో ఎండడం ఎందుకనంటే, జవాబు రెడీగా ఉంటది తప్ప, ఈ పని మనం చేయలేదని ఒప్పుకోరు వాళ్ళు. హ్మ్. అది పోనీ తర్వాత పెడితే నువ్వు ఊరుకున్నావు అనుకో, తర్వాత వేరే పనిలో పడుతుంది మర్చిపోతుంది. మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఇదే దాని మైండ్‌లో ఉండదు కదా అంత బాధ్యతగా. లేదా నేను రూమ్ లాక్ చేసుకొని ఇప్పుడొచ్చాను. అది ఖాళీగా ఉండి మడత పెడదామన్నా నేను లేను. అప్పుడు రేపేముంటది? మీరే కదమ్మా రూమ్ లాక్ చేసుకెళ్లారు ఎలా మడత పెడతాను? అని హ్మ్. నన్ను ఎదురు ప్రశ్నిస్తుంది. ఓకే. అంచేత ఏదైనా సరే ఎవరి తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి క్లాస్ 4 నుంచి కోటీశ్వరుల దాకా ఎవరు ఒప్పుకోరు. హ్మ్. కోటీశ్వరులు అసలు ఒప్పుకోరు. హ్మ్. అంచేత ఎవరి తప్పు వాళ్ళు గుర్తిస్తే, దిద్దుకుంటే సర్దుబాటు అవుతుంది. ఎవరు దిద్దుకోరు కాబట్టి ఎవరి దగ్గర సర్దుబాటు అవ్వదు అంతే ఇది. హ్మ్. అంతే. ఎందుకనమ్మా అంటే ఇప్పుడు నేనొక తప్పు చేశాను. ఒప్పుకుంటే ఏమవుతుంది? ఆ ఇగో ఒకటి కొంచెం పక్కన పెట్టేసి బెటర్‌గా ఎందుకు పెట్టాలి? హ్మ్. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు బంధం స్ట్రాంగ్ అవుతది గదమ్మా! బంధం ఎవడికి కావాలి? ఏదో పోతే ఇంకోటి రెడీగా ఉంది. హ్మ్. ఈ బంధమే కావాలనే నిసబేం లేదు. అయ్యో! దీనికే కట్టుబడి ఉండాలనే లేదు. నా ఇగో ఎందుకు తగ్గించుకోవాలి హ్మ్. అన్నది మాత్రం ఎక్కువుంది. నా ఇగో హ్మ్. ఎందుకు తగ్గించుకోవాలి నేను? హ్మ్. ఇప్పుడు మాకు లిఫ్ట్‌లున్నాయి. ఓనర్స్ లిఫ్ట్ వేరు, సర్వెంట్ లిఫ్ట్ వేరు. సర్వెంట్ లిఫ్ట్‌లో సర్వెంట్లు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. అన్నీ ఒకటే. కాకపోతే దానికి ఆ పేరు పెట్టారు. వీటికి ఈ పేరు పెట్టారు అంతే తేడా. మేము సర్వెంట్ లిస్ట్‌లో ఎందుకెళ్ళాలి? హ్మ్. అది ఓనర్స్‌ది కదమ్మా! అందులో ఎలా పెడతాను? నేను రోజు యుద్ధం చేస్తాను. హ్మ్. ప్రతిరోజు నాకు యుద్ధమే. ఎందుకంటే సమస్య వాళ్ళు వచ్చినందుకు కాదు. వాళ్ళ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. అది ఎక్కడో జీరోలో ఉంటుంది. వాడు జీరోలో ఎక్కుతాడు. 15 దాకా నేను ఆ పైకి వచ్చేదాకా నేను ఆగాలి కదా! లేదా నేను బయటికెళ్ళాల్సి ఉంటుంది. అర్జెంట్ పని లేదా ఓల్డ్ ఏజ్ నాకు యూరినల్స్ ప్రాబ్లమ్ వస్తది. నేను దిగాలి. వాడు మధ్యలో ఓ టిక్ నొక్కుతాడు. ఓ 7 ఫ్లోర్‌లోనో, 6 ఫ్లోర్‌లోనో. అక్కడ అది ఆగిపోతుంది. అది ఆగి వీడు ఎక్కి మళ్ళీ ఆ 1 మినిట్ కూడా నేను కంట్రోల్ చేసుకోవడం కష్టమే అవుతది కదా! అది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు. ఎందుకయ్యా ఇందులో వచ్చావంటే అది రావడం లేట్ అవుతదండి. లేట్ అయితే ఐఏఎస్ ఆఫీసర్‌వా నువ్వు? ఒక నిమిషం లేట్ చేయలేవా? చెయ్యరు. అంటే అంత యుద్ధం చేస్తే అప్పుడు దాంట్లోకెళ్తారు. లేదా మా సార్ ఇందులో కూడా ఎళ్ళొచ్చన్నారని నేను చెప్తాను. మీ సార్ ఎవరు ఎళ్ళొచ్చని చెప్పడానికి? హ్మ్. ఏది ఆయన దగ్గర నుంచి ఓ పర్మిషన్ కాగితం పెట్టుకో. హ్మ్. ఆధార్ కార్డ్‌లో అది కూడా చూపించు. హ్మ్. మా సార్ ఎళ్ళొద్దని చెప్తారు. అబద్ధమే చెప్తారు గానీ నిజం చెప్పరు. వాళ్ళ సార్ కూడా చెప్పడు. ఆ సో, సంగతి నాకు ఒప్పుకోరు తెలుసు. వాళ్ళింకంతే. అంతే ఒప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్? హ్మ్. క్లాస్ 4లో 10థ్ క్లాసు 5 క్లాసులు చదవని వాళ్ళకి కూడా ఆ ఇగో ఉంటది. హ్మ్. ఒప్పుకోరు. హ్మ్. తప్పని ఒప్పుకోరు. ఇప్పుడు మనం ఇది మ్యారేజ్ విషయంలో చూసేసుకుంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడమో, లేకపోతే ఇంకా సరే పోనీలే ఈయన ఇంతే, లేకపోతే ఈమె ఇంతే అని చెప్పేసి కొంచెమన్నా వాళ్ళు ఒక మైండ్‌కి ఒకటి సర్ది సర్దుకుంటారు. చెప్పుకుంటారు. అవును. కానీ రిలేషన్‌షిప్‌లో ఉండదు. చూసేసుకుంటే అమ్మ, ఉండదు. ఇప్పుడు అదేమంటే అమ్మాయి గానివ్వండి, అబ్బాయి గానివ్వండి కొంచెము అటు ఇటుగా మిస్టేక్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోవాలి ఛాన్స్ వచ్చిందనుకోండి. ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది క్యారెక్టర్. ఎందుకని? ఈజీ గదా! హ్మ్. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎనీబడీ. కోర్ట్‌లో గాని, బయట గాని ఆమె క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడం తేలిక. అంటే కోర్ట్‌లో అయితే ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూపించాలి. ఇక్కడ ఆమె క్యారెక్టర్ మంచిది కాదని 10 మందితో చెప్తే చాలు వాళ్ళు 100 మందికి చెప్తారు. హ్మ్. చెప్పడం ఈజీ గదా! అది నువ్వు నా గురించి ఎందుకు చెప్పావు అని అడిగే రైట్ కూడా లేదు ఈమెకు. హ్మ్. ఎందుకంటే నువ్వు అలా చేసావు కాబట్టి ఇలా చేశానంటాడు. లేదా నేను చెప్పలేదంటాడు అసలు. వాడు ఎందుకన్నాడో నాకు తెలీదంటాడు. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తేలిక. ముఖ్యంగా ఒకప్పుడు ఆడవాళ్ళ మీద ఉండేది ఎక్కువ. అంటే అది డైవర్స్ కావాలంటే ఆమెకు ఇది మెయింటెనెన్స్ ఇవ్వాలి కంపల్సరీగా. ఆమె మెయింటెనెన్స్ అడుగుతది. మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేకుండా ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ప్రూవ్ చేస్తే మెయింటెనెన్స్ కూడా ఇవ్వక్కర్లేదని ప్రతి భర్త కూడా క్యారెక్టర్ మీద పెట్టేస్తాడు. ఆమె మంచిది కాదు. ప్రూవ్ చేయగలిగితే అదృష్టం ఉండి ప్రూవ్ చేయగలిగితే వాడు కేసు గెలుస్తాడు. ప్రూవ్ చేయలేకపోతే మెయింటెనెన్స్ పోతుంది. హ్మ్. అంచేత అంతేగాని ఒక వ్యక్తి మీద మనం ఒక నింద వేస్తున్నాము. ఇది నిజమా? ఇది నా కళ్ళతో నేను చూసానా? అని ఎవ్వరు అనుకోరు. అనిపించదు కూడా. వాళ్ళ మీద ఒక నింద వేయడమే ప్రధానం. ఇంకోటేంటంటే ఆ నింద వేయడం ద్వారా వాళ్ళని మానసికంగా డౌన్ చేయడం. అంటే వాళ్ళని కించపరచడం. వాళ్ళని బాధ పెట్టడం. అలా హ్మ్. బాధ పెట్టడం కోసమని ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అంటారు. నిజంగా క్యారెక్టర్ మంచిది అయినా ఆవిడ బాధపడతది కదా! నన్నిలా అన్నారని. ఎందుకు మీ ఐ డ్రీమ్‌లోనే నేను ఒక పెళ్ళైన జంటది ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ టైమ్ 'కిషన్ రావు గారు, రాణి' అని. అది చాలామంది మెసేజ్‌లు పెట్టారు. చాలామంది బావుందన్నారు. ఒకాయన పెట్టాడు. ఇదంతా ఒట్టి ఫేక్. ఇలాంటి ఫేకు పెట్టి జనాల్ని మోసం చేయొద్దు అని కామెంట్స్‌లో చూడుంటది. కామెంట్ పెట్టాడు. హ్మ్. అది చూస్తే నాకు నిజంగానే బాధ అనిపించింది. ఏది ఫేకు? మొగుడు పెళ్ళాం వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉండడం ఫేకా? లేదా డబ్బులిచ్చి నేను బయట జనాల్ని తీసుకొచ్చానా? పబ్లిక్‌లో మాకు పెళ్ళయిందని ఎలా చెప్తారు ఎవరైనా?
వాళ్ళు పెళ్లి కాకపోతే. వాళ్ళు పెళ్ళయ్యి మా దగ్గరికి వచ్చి మేము పెళ్లి చేసుకున్నాం, ఇలా ఉన్నామన్న ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా ఆయనకి నిజ నిర్ధారణ ఎంతమందికి చేయగలుగుతాను నేను? అంటే ఆ పెట్టడంలో ఆయన ఆనందం ఏంటి? ఇది నచ్చలేదు ఆయనకి. అలా పెళ్లి చేసుకోవడం ఆయనకి నచ్చలేదు. ఓకే, నచ్చలేదు. నీ ఇష్టం నీది. నీకు ధైర్యం ఉంటే ముందుకు రా అని ఎన్ని మీడియాలో చెప్పాను నేను. నీ ధైర్యం ఉంటే ముందుకొచ్చి వాదించి అది ఫేక్. నేను దానికి వెంటనే రిప్లై ఇచ్చాను. నీకు 25,000 ఇస్తా అది ఫేక్ అని నిరూపిస్తే. మళ్ళీ మాట్లాడు. పెట్టేసాడు, కూర్చున్నాడు అంతే. అది చూసిన తర్వాత 2 రోజుల దాకా నాకు నిద్రాహారాలు లేవు. అస్తమానం అదే గుర్తొస్తుంది. ఇలా అన్నాడు, ఇలా అన్నారు, ఇలా అన్నారని. అంచేత ఒక మనిషిని బాధ పెట్టడానికి క్యారెక్టర్ మంచిది కాదనడం చాలా ఈజీ. అంటే ఒకరు వదిలించుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అంటారు. బెస్ట్ ఆప్షన్. కానీ అది వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. ఆమె నాలాంటి తిక్కలదనుకో కోర్టులో కేసేస్తుంది. నా మీద ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, నన్ను ఇలాగ మోసం చేశాడు అని. కోర్టుకి వెళ్ళాలి కదా. నీకు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటే చాలా మంది వెళ్ళరు కాబట్టి చాలా మంది ఇలా అనేసి ఊరుకుంటారు అంతే. ఒకడోడ పెట్టాడు, ఇన్ని చెప్తుంది కానీ ఈమె కూడా డబ్బున్న ఆవిడనే పెళ్లి చేసుకుంది అని. అంటే డబ్బుల గురించి నేను చెప్తాను కదా, డబ్బు ప్రాధాన్యం కాదు అని. అందుకని ఈమె కూడా డబ్బున్న ఆవిడనే పెళ్లి చేసుకుంది అన్నాడు. అంతవరకే ఆయనకి తెలిసింది. కానీ ఆ డబ్బుతో నాకు సంబంధం ఉందా, నాకు అవసరం లేదని స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చేసాను, ఆయనకి తెలుసా? ఇవన్నీ తెలియవు. ఒక మాట అనేసాడు, కూర్చున్నాడు అంతే. ఇంత చెప్పింది కానీ ఈమె కూడా డబ్బున్న ఆవిడనే చేసుకుంది. మరి ఏం చెప్పాలి? ఏం చెప్తే అర్థమవుతుంది? ఆయన నాకేమన్నా డబ్బు ఇస్తున్నారా? నువ్వురా వచ్చి అడుగు, మా ఇద్దరు ఉండగారా? ఆయన ఏమన్నా చెప్తారేమో, అవును మా ఆవిడకి నా డబ్బులో వాటా ఉందని చెప్తారేమో. ఎందుకు అంటారు ఇలాంటి అబద్ధాలు? సో ఇలాంటివన్నీ పొరపాట్లను ఒకరికొకరు పైన నెట్టుకోవడం వల్లనే బంధాలు అనేవి ఈ మధ్య కాలంలో అన్యోన్యంగా ఉండేవి మనకు కనిపించకుండా పోతున్నాయి. పోతాయి, ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు అందరూ. ఎవరూ యాక్సెప్ట్ చేయలేరు. ఇంకోటి అంటే ఊరుకుంటారేమో. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే నిజంగా స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు చేయరు, అస్సలు చేయరు. అది అలాంటి 2-3 ఫ్రెండ్షిప్లు ఉన్నవాడైతే సత్సత్తుగా ఊరుకుంటుందేమో. కానీ నిజంగా అసలు సిన్సియర్ గా ఉండే వాళ్ళైతే అస్సలు చేయరు, యాక్సెప్ట్ చేయరు అలాంటిది. దానివల్ల బంధాలు మరింత బలహీనపడతాయి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.